హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ తెలుగు బ్లాగ్స్. మనం ఫ్రెండ్ ఎక్కడ ఉన్నామంటే మన శ్రీ లక్ష్మీ గణేష్ కళా హాస్టల్ వెళ్తున్నాం అన్నమాట. మన ఫస్ట్ బైపాస్ 6 లైన్ రూట్ లో. చలో మరి ఇక్కడ మన అన్న వాళ్ళు అయితే మంచి మంచి విగ్రహాలు చేస్తున్నారు అన్నమాట. మొత్తం తెలంగాణ మోడల్ అయితే మీకు చూపెడతాం ఎట్లున్నాయి విగ్రహాలు చూపెడతాం మీకైతే. చలో అందాక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నాడు మామ. చలో మరి వీడియోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్నాం ఇది మనకి ఫస్ట్ బైపాస్ అనమాట 6 లైన్ రూట్ లో. ఇక్కడ అన్న హాస్టల్ అయితే మనకి ఆడుతుంది మా లెఫ్ట్ సైడ్ లో అయితే చూస్తున్నాం మనకి ఇక్కడ శ్రీ లక్ష్మీ గణేష్ కళా హాస్టల్ అనమాట. అన్న వాళ్ళ దగ్గర అయితే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. మనం చూపెడితే ఇంట్రెస్ట్ పెద్ద విగ్రహం ఉంది మన ఆకు మీద చూసిన వినాయకుడు అయితే చూస్తే ఎట్లుంది విగ్రహం అయితే. ఇవన్నీ కూడా డిస్ప్లే పెట్టారు అనమాట. చిన్నగా కలరింగ్ అయితే స్టార్ట్ కాలేమమ్మ, అంటే కలరింగ్ స్టార్ట్ అయినాయి. అవి మస్తు ఉన్నాయి వినాయకులు అయితే, అవి కూడా చూపెడతాం మీకైతే. ఆల్మోస్ట్ ఇంకొక 70% విగ్రహాలు అయితే కలరింగ్ అయితే కావాలమ్మ. చూస్తే మనకి ఇందాక ఇప్పుడు చెప్పిన ఆకు మీద విగ్రహం అని చెప్పేసి మామూలు చూస్తే మనకైతే హైలైట్ అంటే హైలైట్ ఉంది ఆ విగ్రహం అయితే. మస్తు అంటే మస్తు ఉంది. ఆకు మీద కూర్చున్న వినాయకుడు అనమాట. ఇంకా మీకు మన సేమ్ ఇదే విగ్రహం మన కలరింగ్ విగ్రహం కూడా ఉంది. మీకు అది కూడా చూపెడతా. మస్తు అంటే మస్తు ఉంది విగ్రహం అయితే. సో మనం లోపలికి వెళ్తాం మనం. మనం ఇక్కడ చూస్తున్నాం మనకైతే లంబోదర వినాయకుడు అయితే. లంబోదరుడు అయితే మనకి మేకింగ్ అయితే నడుస్తుంది అనమాట. ఆడ చూసిరా మనకైతే ఆల్రెడీ మేకింగ్ ఆడ నడిచింది. హ్యాండ్స్ అవన్నీ నడిచినాయి అనమాట. మనకి చూపెడతాం మీకైతే మస్తు అంటే మస్తు ఒక విగ్రహం అయితే మనకి. అమ్మ చెప్పిన ఇదే మీ కలరింగ్ అనే విగ్రహం చూపెడతాను అనమాట. ఇక్కడ చూసుకో మనకైతే ఇగో ఇదే అనమాట మనకైతే కలరింగ్ అనే విగ్రహం అన్నమాట. ఇది వాళ్ళు ఇందాక మన ఇంట్రెస్ట్ చూపెట్టిన ఇంట్రెస్ట్ లో అయితే మనకి ఇది సేమ్ ఇదే విగ్రహం కలరింగ్ అనే విగ్రహం అన్న మనకి. చూస్తారా హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహం అయితే. పంచవర్క్ అయినా అసలు ఏదైనా మనకైతే మస్తు అంటే మస్తు డీటెయిల్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. చూడండి ఒకసారి మనకైతే ఇంకా పంచవర్క్ అయితే పంచవర్క్ ఇది ఎట్లుంది విగ్రహం మాత్రం. ఫిట్టింగ్ పొజిషన్ హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహం అయితే. చూసిరా మస్తు అంటే మస్తు ఉంది మామ. ఇక్కడ ఇంకో విగ్రహం చూపెడతా. హైలైట్ అంటే హైలైట్ ఉంది సేమ్ మన ముంబై మీద మోడల్ అనమాట. గుర్రాల మీద వినాయకుడు అనమాట. పక్కన మన గుర్రాల డిస్ప్లే అవుతున్నాయి కదా, గుర్రాల మీద సవారీ చేస్తున్న వినాయకుడు టైప్ అవుతుంది మామ. హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహం కూడా. చూస్తున్నా మనకి ఎట్లుందో. కలరింగ్ అయితే ఇంకా మొత్తం బార్క్ అయితే కాలేదు. ఒక 70% కలరింగ్ అయితే అయింది. ఇంకా 20-30% కలరింగ్ మిగిలింది మామ. ఎట్లుంది విగ్రహం అయితే. హైలైట్ అంటే హైలైట్ ఉంది విగ్రహం అయితే. మస్తు అంటే మస్తు ఒక విగ్రహం అయితే. ఇంకా మీకు ఏపడతా ఇవన్నీ విగ్రహాలు సేమ్ మామ. ఇవన్నీ విగ్రహాలు సేమ్. ఇంకా కలరింగ్ అయితే ఇంకా కాలేదు, స్టార్ట్ కాలే. జస్ట్ కొన్ని విషయాలు మాత్రం కలరింగ్ అనే అనమాట. ఇక్కడ చూస్తే మనకైతే ఇంకో వినాయక విగ్రహం మన రామ్ మందిర్ అన్న ఇక్కడ ఏనుగు విగ్రహం చూసిరా మస్తు అంటే మస్తు ఉంది. ఈ పక్కన హనుమంతుడు చూడొచ్చు మనకి అక్కడ. మస్తు అంటే మస్తు ఉంది హనుమంతుడు కూడా. మాకు ఇంకా చూపెడతా ఇక విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తారా మనకైతే అయోధ్య రామ్ మందిర్ లో రాముడు అండ్ మన గణపయ్య మస్తు ఉంది ఆ విగ్రహం అయితే. చూసినా ఎట్లుందో ఇక్కడ చూడొచ్చు మనకైతే. కలరింగ్ ఇంకా మన ఐస్ వర్క్ అండ్ పెయింటింగ్, ఐస్ పెయింటింగ్ కావాలి అండ్ అలాగే జోవర్ వర్క్ కూడా కావాలి అనమాట. మిగతా కలరింగ్ అంతా అయిపోయింది మామ. చూసారు ఎట్లుందో విగ్రహం అయితే. హైలైట్ ఉంది మామ చూసిరా మనకైతే విగ్రహం వచ్చేసి. అండ్ అలాగే ఈ రో మొత్తం అవే మామ. ఈ రో మొత్తం కూడా అయోధ్య రామ మందిర్ అండ్ రాముడు ఉన్న విగ్రహాలు అనమాట. అండ్ మీకు వెనకాల చూపెడతా. వెనకాల కూడా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ కలరింగ్ అయితే కాలేదు, ఇప్పుడే మన జస్ట్ పాలిష్ వర్క్ అయితే అయిపోయింది అనమాట విగ్రహాలకైతే. మస్తు అంటే మస్తున్నాయి మామ. చూడండి మనకైతే ఇక్కడ ఎట్లుందో విగ్రహం అయితే. చూసారు కదా మన ఇంకా బ్యాక్ టాప్ వచ్చేసి మొత్తం పాములతో అన్నమాట ఆర్చ్. వినాయకుడు మస్తు అంటే మస్తు సిట్టింగ్ పొజిషన్ అయితే వినాయకుడు. చూసి కలరింగ్ అయితే కాలేమా, కలరింగ్ అయితే స్టార్ట్ కాలేదు ఇంక విగ్రహాలు అయితే. అలా ఇక్కడ సేమ్ ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే విగ్రహం కానీ పైన మన రుమాలు మారుతుంది. అలాగే మన వెనకాల మన శివుని ఉంటాయి కదా అవస్థ అన్నమాట. చలో అమ్మా ఇంకా ఇక్కడ ఇంకో విగ్రహాలు చూడొచ్చు మనకైతే. పైన శివుడు పార్వతి అండ్ అలాగే కింద మాత్రం మనకి ఇక్కడ నంది మన శివలింగం అండ్ అలాగే శేషనాగ్ అనమాట. ఇటు పక్కన అయితే మనకి నంది అలాగే మధ్యలో కూడా వినాయకుడు విగ్రహం అయితే మంచిగా అంటే మంచిగా కూర్చుంది అనమాట విగ్రహం అయితే. చూసిరా మనం ఇక్కడ ఇంకా విగ్రహం చూపెడతాం మనకైతే. పూరి జగన్నాథ్ విగ్రహం అన్నమాట అయితే. మనకైతే హైలైట్ అంటే హైలైట్ ఉంది మామ. అక్కడ పైన బ్యాక్ డ్రాప్ వీడియోస్ మనకైతే పూరి జగన్నాథ్ విగ్రహం. ఇక్కడ పక్కన అయితే మన కృష్ణుడు వచ్చిండు. అలాగే మన పైన 3 ఏనుగులు ఉన్నాయి మనకైతే. అలాగే ఎడి తీసుకుంటే మనకైతే ఇక్కడ శివుడు ఏనుగు మీద శివుడు కూర్చున్నాడు అనమాట. మస్తు అంటే మస్తు మా విగ్రహం కాన్సెప్ట్ అయితే. చూసిరా అక్కడ మన పైన పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండ్ అలాగే ఆ స్వామి కూడా మస్తు అంటే మస్తు మా విగ్రహం అయితే. ఇంకా మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి మామూలు మనకైతే. ఇక్కడ మనకైతే వెంకటేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ తో మనకైతే విగ్రహం అయితే హైలైట్ మామ. ఇక్కడ కింద శేషనాగ్ వచ్చినారు. అలాగే ఇక్కడ విగ్రహం మాత్రం మస్తు అంటే మస్తు మామ. పైన డ్రాప్ వేసుకో మనకైతే బ్యాక్ డ్రాప్ ఎట్లుందో ఎట్లా బ్యాక్ డ్రాప్ అయితే మనకి. మనకి ఇప్పుడు మీకు ఇక్కడ మస్తు అంటే మస్తు మంచి విగ్రహాలు ఉన్నాయి.
ఈ రో మొత్తం కూడా మన శివుడు పార్వతి అని అలాగే మన జగన్నాథ స్వామి చూసారు కదా. ఇంకా ఇప్పుడు ఇంకా మనకి బ్యాక్డ్రాప్ లో మస్తు అయితే మంచి మంచి వినాయకులు ఉన్నాయి అనమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఒక విగ్రహం అయితే హైలైట్ హైలైట్ ఉంది మామ. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయినా కానీ విగ్రహం వినాయకుడు అయినా కానీ హైలైట్ ఉంది మామ. కలరింగ్ అయితే ఇంకా ఫినిషింగ్ కాలేదు మొత్తానికి. మనకైతే పక్కన మన గుర్రాలు సవారీ చేసినట్టయితే మన అలాగే పైన పెట్టుకోవచ్చు. మనకైతే శివ ఛత్రపతి మహారాజ్ గుర్రం మీద సవారీ చేసినట్టయితే మస్తు ఉంది మామ. బ్యాక్ డ్రాప్ అయితే హైలైట్ ఉంది వినాయకుడు చూసి ఎట్లుంది విగ్రహం అయితే. అలాగే మనకైతే ఇంకా ఇంకా వెనకాల విగ్రహాలు మామ. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు వెనకాల విగ్రహాలు చలో మరి మమ్మల్ని మీకు చెప్పిన కదా వెనకాల ఉన్న విగ్రహాలు చెప్తే ఇదే మామ వినాయకుడు అయితే. మనకైతే కొంచెం ముంబై మోడల్ అయితే ఉంటాయి మామ విగ్రహాలు అయితే. పక్కన నంది శివలింగం అండ్ అలాగే వినాయకుడు అయితే షూటింగ్ కూడా మస్తుంది మామ విగ్రహం అయితే. మనకైతే ఇంకా చిన్న చిన్న విగ్రహాలు కూడా కలరింగ్ అయితే మామ చూసిరా. మనకైతే విగ్రహం అయితే మస్తు అయితే మస్తుంది మామ విగ్రహం అయితే. అలాగే ఇంకా బ్యాక్గ్రౌండ్ చూపెడితే ఎట్లున్న విగ్రహం అని చెప్పి మామ ఇగో సేమ్ ఇందాక చూపెట్టినా కదా పక్కన నంది శివలింగం అండ్ అలాగే విగ్రహం స్టాండింగ్ పొజిషన్ అన్నమాట. ఈ రో మొత్తం అవి ఉన్నాయి మామ. అక్కడ కూడా ఈ రో మొత్తం అక్కడ అవే ఉన్నాయి. అలాగే ఇందాక చూపెట్టిన ఛత్రపతి శివాజీ అని చెప్పేసి అయితే ఇంకో ఈ విగ్రహం అదే మామ. బిఫోర్ కలర్ అయింది ఆఫ్టర్ కలర్ అనమాట చూసిరా. ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ అలాగే ఇక్కడ కింద మాత్రం వినాయక సెట్టింగ్ పొజిషన్ మస్తు అంటే మస్తుంది మామ. పక్కన గుర్రాలైనా అని కలరింగ్ వరకు అయితే ఫినిషింగ్ మాత్రం మస్తుంది మామ. చలో మరి ఇక్కడ చూస్తాం మనకైతే ఈ రో మొత్తం అవే అక్కడ ఈ రో మొత్తం అవే ఉన్నాయి మామ. ఇంకా మీకు చూపెడతా వెనకాల కూడా మస్తు అంటే మస్తు విగ్రహాలు అవుతున్నాయి రెడీ అవుతున్నాయి. ఇంకా అవి కూడా చూపెడతా మామ. మీకు చెప్పినా కదా వెనకాల విగ్రహాలు రెడీ అవుతున్నాయి అనేసి. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే అసలు అయోధ్య రామ్ మందిర్ ఇంకా బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అండ్ అలాగే మనకైతే హనుమంతుడు కూడా వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ అయితే మస్తు అంటే మస్తు మా విగ్రహం అయితే చూసిరా. అక్కడ మనకైతే హనుమంతుడు అక్కడ రామ్ మందిర్ అండ్ అలాగే మధ్యలో వినాయకుడు విగ్రహం మా మస్తునే ఒక విగ్రహం అయితే. మీరు అక్కడ వచ్చేసి బుక్ చేసుకోరు వినాయకుడు అయితే. ఇది ఎక్కడ అంటే మన లొకేషన్ వచ్చేసి సిరిసిల్ల ఫస్ట్ బైపాస్ లక్ష్మీ గణేష్ కళా ఆర్ట్స్ చలో అమ్మా. ఇంకా చూస్తారు కదా విగ్రహాలు అయితే ఇంకా కలరింగ్ అయితే అవుతున్నాయి అమ్మా అన్నీ కూడా. మీరు ఇక్కడ చూసినామా మనకైతే ఇక్కడ అన్న వాళ్ళ దగ్గర మళ్ళీ కూడా న్యూ కాన్సెప్ట్ విగ్రహాలు అనమాట. అయితే ఓన్లీ లంబోదరుడు సిట్టింగ్ పొజిషన్ మస్తు అంటే మస్తున్నాయి మామ. చూపెడతా ఎట్లున్నాయని చెప్పి విగ్రహాలు అయితే చూస్తారు. ఆ విగ్రహం అయితే మస్తు అంటే మస్తు మామ. లంబోదరుడు అయితే హైలైట్ ఉంది అసలు. అది సిట్టింగ్ పొజిషన్ అయినా కానీ లేకపోతే మన జ్యువెలరీ వర్క్ అయినా అసలు హైలైట్ ఉంది మామ. అసలు మీకు చూపెడతా చూడండి. ఓకేనా మామ. చూసి విగ్రహం అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి మామ. ఇవన్నీ విగ్రహాలు ఇంకా మేకింగ్ అయితే అవుతున్నాయి. ఇంకా టైం పడుతుంది మామ. మనకైతే మళ్ళీ మనం పార్టీలో అయితే మళ్ళీ మీకు ఎంత క్లారిటీ ఇస్తాం అవన్నీ కదా మీరు చూసారు కదా. విగ్రహాలు చూసారు కదా. ఆ విగ్రహాలు వచ్చేసి మన పార్ట్ 1 అన్నమాట. ఇవన్నీ ఇంకా కొన్ని కలరింగ్ అయినాయి కొన్ని కలరింగ్ కాలే మామ. మీకు ఇంకా సెకండ్ పార్ట్ 2లో అయితే మాత్రం మనకైతే ప్రతి ఒక్క విగ్రహం కూడా ఇప్పుడు మీకైతే కలరింగ్ అయిన తర్వాత మళ్ళీ సంబంధించిన అయితే అంతవరకు స్టే ట్యూన్. బై బై.